బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దోనిపాడు గ్రామంలో ఉద్యోగాల పేరిట జరిగిన భారీ మోసం ఈ ఆందోళనకు దారితీసింది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని నిందితులు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. తాము మోసపోయామని మహిళలు గ్రహించి డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని, మోసగాళ్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు నినాదాలు చేశారు. ఈ ఆందోళన కారణంగా ఆళ్లగడ్డ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారే. శ్రీరామ్, చెప్పండి. భారీగా ఉద్యోగాల పేరిట కూడా ఆ మోసపోయిన వారంతా కూడా బాధితులు అయితే ఆందోళన చేస్తున్నారు. సో వారికి పోలీసులు ఎలాంటి హామీ ఇస్తున్నారు? అసలు వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తారా? అప్డేట్స్ ఏంటి? అఖిల, గత ఏడాది నంద్యాల జిల్లా దొర్నిపాడు గ్రామం ఏదైతే ఉందో గతంలో దాదాపు 1200 మంది బాధితులు నుండి దాదాపు 40 crores దాకా కూడా అమౌంట్ కలెక్ట్ చేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో గతంలో కలకలం రేపింది. అయితే తాజాగా బాధితులంతా కూడా ఈరోజు ఆళ్లగడ్డ డిఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులంతా కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితులందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితి. అయితే అనంతపురం జిల్లాకు చెందిన రాజారెడ్డి గతంలో హైదరాబాద్ లో సొంత కంపెనీ పెట్టి అక్కడే సాఫ్ట్వేర్ సంస్థతో పాటు మిగతా కంపెనీలో పెట్టుబడులు పెట్టేలాగా ఒక సొంత కంపెనీ నిర్వహిస్తున్నారంటూ తమ మామయ్య ఎవరైతే ఉన్నారో నంద్యాల జిల్లా కేంద్రంలో దొర్నిపాడులో మ్యారేజ్ చేసుకున్నారు. తమ మామయ్య సహకారంతో స్థానికంగా ఉండే గ్రామాల్లో పెద్ద ఎత్తున బాధితుల నుండి పెద్ద మొత్తంలో అమౌంట్ కలెక్ట్ చేసి ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత బాధితుల నుండి దాదాపు 2-3 లక్షల నుండి ఒక్కొక్క బాధితులతో కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా కొన్ని నెలల తర్వాత దాదాపు 40,000 జీతంతో ఒక హైదరాబాద్ లో మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పినటువంటి రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో బాధితులు గతంలో వారిని గట్టిగా అడిగిన తర్వాత ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా ఫ్రాడ్ గా నిర్ధారించుకున్న తర్వాత గతంలో బాధితులను నిలదీయడంతో ఈ ఘటన అంతా కూడా బయటకు వచ్చింది. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కు కూడా గతంలో ఫిర్యాదు చేసిన సమయంలో కొంత సమయం ఇవ్వండి, ఎవరైతే ఈ మోసానికి పాల్పడినటువంటి నిందితులు ఉన్నారో వారితో మాట్లాడి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసేలాగా చేస్తామంటూ గతంలో పోలీసులు హామీ ఇవ్వడంతో ఏదైతే ఆ టైం గతంలో ప్రకటించారో ఆ టైం కాస్త ముగియడంతో మరోసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. అయితే గతంలో తమరు హామీ ఇచ్చారు, ఇప్పటికి కూడా మాకు నిజంగా న్యాయం జరగలేదంటూ కూడా భారీ ఎత్తున అక్కడ ఉండే స్థానిక మహిళలు కావచ్చు, పబ్లిక్ అంతా కూడా అక్కడికి వెళ్లి ఆందోళన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఆ ఘటనలో అనంతపురం జిల్లాతో పాటు ఇటు కర్నూలు జిల్లాలో అమౌంట్ వసూలు చేసిన వారిని 4 వ్యక్తులు కీలకమైనటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి నుండి డాక్యుమెంట్స్ కావచ్చు లేదా ల్యాప్టాప్ మిగతా వాటన్నింటినీ పోలీసులు గతంలో స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా ఎలాంటి కొలిక్కి రాకపోవడంతో ఈ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధితులు ఎవరైతే దాదాపు 40 కోట్ల వరకు అమౌంట్ కలెక్ట్ చేసి ఈ విధంగా మకం మార్చేసినటువంటి కేటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఈ అమౌంట్ ను వారికి ఉండే ప్రాపర్టీస్ కావచ్చు లేదా వాటిన్నింటినీ జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా కోరేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. రైట్గా అటు నంద్యాల జిల్లాలో అయితే ఉద్యోగాల పేరిట భారీగా మోసపోయామంటూ అయితే బాధితులు ఆందోళన చేపట్టారు. అటు డీఎస్పీ కార్యాలయం ముందుకొచ్చి అయితే తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ, తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులంతా రోడ్డుపై బైఠాయించి డీఎస్పీ కార్యాలయం ముందైతే ధర్నా నిర్వహించారు. అయితే వారందరికీ న్యాయం చేస్తామంటూ కూడా డీఎస్పీ హామీ ఇచ్చారు. పోలీసు